తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో గౌరవంతో ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉండి మల్లు రవి గారు లాంటి పెద్దవారిని పంపించి ఎందుకు ఈ మోసం? రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ నాయకులందరినీ ఒకటి, కార్మికులు ఉద్యోగాలకు ఉన్న నాయకులందరినీ రెండు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ నాయకుల్ని మూడు, కుల సంఘ నాయకుల్ని నాలుగు, మీడియా ఓనర్స్ మిత్రుల్ని ఐదు, అలాగే ఇప్పుడు వరకు 53% ఓట్లు వేయని జూబ్లీ హిల్స్లో 42% ఓట్లు వేయని వారిని 6, అలాగే ఒక చివరి అవకాశం ప్రజాశాంతి పార్టీకి ఇద్దాం, రాష్ట్రాన్ని కాపాడుదాం అన్న బీసీ నాయకులందరినీ, ఆర్ కృష్ణయ్య గారిని కలిశాను, 100 మంది పెద్దలు కలిశాను. అలాంటి వారందరినీ బయటికి తీసుకొచ్చి, ఇంకా ఏ పార్టీలు లేవు కనుక ఇప్పుడు ఉన్న 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్, కేవలం బీజేపీ మోదీ ఏం చెప్తే అదే చేయాలి. విచారం లేదు అంటే వాళ్ళు చేసిన లక్షల కోట్ల అవినీతికి జైల్లో పెడతారని. చంద్రబాబు నాయుడు రోజు మోదీని తిట్టిన ఆయన సరెండర్ అయిపోయాడు కదా. మోదీ లాంటి ప్రధానమంత్రి లేడని రోజు తిట్టిన పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు కదా. కేసీఆర్ గారు లాంటి గొప్ప తెలంగాణ కొరకు పోరాడిన నాయకుడే సరెండర్ అయిపోయారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మోదీ చెప్పినట్లే రాష్ట్రంలో చేస్తున్నాడు కదా. లేదు అంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలుసుకొని డిస్కస్ చేసి బీజేపీకి డిపాజిట్ రాని క్యాండిడేట్ని జూబ్లీ హిల్స్లో ఎందుకు పోటీకి నిలబెట్టారు? బండి సంజయ్ లాంటి వారు, అల్లు అరవింద్ లాంటి వారు, ఈటెల రాజేంద్ర లాంటి వారు, ఆ గోషాల్ ఎమ్మెల్యే ఎవరైన పేరు రాజా సింగ్ లాంటి వారు ప్రశ్నిస్తే కిషన్ రెడ్డి ఎందుకు నోరెప్పలేదు? అదే నేను క్యాండిడేట్ని పెడితే 24,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అది కూడా 330 లక్షలు, 3,30,000 ఉన్నాయి. 6 నెలల్లో 70 లక్షల ఓట్లు ఎలా పెరిగాయి? 70,000 ఓట్లు ఎక్కడ నుంచి తీసుకొచ్చి రిజిస్ట్రీ చేశారు? అక్కడ ఓట్చోరు అంటారు బీహార్లో, మరి ఇక్కడ ఓట్చోరు కాదా? జూబ్లీ హిల్స్లో ఓటు వేసిన వారు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఓటు వేయలేదా? అవినీతి ఓట్లు పడలేదా? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఒకటి కాదా? ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని తీసిస్తే 25 ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి బీఆర్ఎస్, బీజేపీ మహారాష్ట్రలో 12 రాష్ట్రాల్లో ఏక్నాథ్ సిండే లాంటిని పెట్టి ఎలాగైతే గవర్నమెంట్ ఫార్మ్ చేసిందో అలాగా గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధం కావట్లేదా? కేసీఆర్ సిద్ధం కావట్లేదా? ఆలోచించండి. డేరింగ్ డాషింగ్ ఉన్న మీడియా వారు తప్ప ఎప్పుడూ నాకు లైవ్ ఇచ్చిన ఛానల్స్ కూడా కట్ చేసేస్తున్నారు సత్యం మాట్లాడుతుంటే. నేను మాట్లాడిన దాంట్లో అసత్యం ఏమైనా ఉంటే డిబేట్కి రమ్మనండి. ఏ నాయకుడినైనా ప్రపంచాన్ని విడిచి పల్లెకి వచ్చాను. అందుకనే ఇప్పుడు మేము లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పోటీ చేయకుండా వారికి మద్దతు ఇద్దామని ఇప్పుడు వరకు సడన్గా వారు నోటిఫికేషన్ ఇచ్చేసి డిసెంబర్ 11, 14, 17 లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేసి కాంగ్రెస్ పార్టీ చీరల పంచి ఇచ్చిన వాగ్దానాలు 6 మర్చిపోయి మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు, పెన్షన్లు, ఇల్లులు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? డబ్బులు ఉంటేనే కదా. ఆ విషయం నాకు చాలా బాధగా ఉంది. రాష్ట్రంలో డబ్బులు లేవు, వీళ్ళేమో లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. మనకేమో బహుజనులకు లక్షలు కోట్లు అప్పు, వాళ్ళకి ఆ 3 కుటుంబాలకి లక్షల కోట్లు ఆదాయం 2 తెలుగు రాష్ట్రాల్లో. చాలామంది మీడియా అమ్ముడుపోతూ, వాళ్ళే మీడియా ఛానల్స్ కానీ వారు అమ్ముడుపోతూ రిపోర్ట్లు పూర్తిగా చేయలేని పరిస్థితి. అందుకనే నేను టూర్ మొదలుపెట్టాను. ఈరోజు ఇచ్చిన పిలుపు ఏంటంటే తెలంగాణలో ఉన్న 12,000 మంది సర్పంచులకు, 100 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు 79 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి మీకు కావాలంటే 12 మందా, 1200 మందా, 120 మందా మీరే నిర్ణయించుకోండి. మీ గ్రామంలో ఏకగ్రీవంగా మాకు ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, గ్రామ అభివృద్ధి కావాలి అన్నవారు, మాకు బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు, బీజేపీ లేదు అన్నవారు, మీరు ప్రజాశాంతి పార్టీ తరపుని ఏ విధంగా మహబూబాబాద్లో
41 మంది ఎంపీలు 482లో 41 మంది సర్పంచులు ఏకగ్రీవంగా మేము పోటీ చేస్తామని ముందుకు వచ్చారు. నేను మాట ఇచ్చాను, పోటీ చేస్తే గెలిస్తే 100 రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ మాట ఇచ్చి మాట తప్పింది. ఇంకా నేను ఏ విధమైన చర్యలు తీసుకోవాలో నేను 72 గంటల తర్వాత నేను చర్యలు తీసుకుంటాను. రేవంత్ రెడ్డి తమ్ముడు మారాలి, మల్లు రవి గారి మాట వినాలి, చంద్రబాబు నాయుడు మోదీ మాటలు కాకుండా రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆయన పని చేయాలి. ఈ సమిట్ల కొరకు 200 దేశాలకు నేను లెటర్ రాయకూడదు. ఎందుకు అంటే నన్ను అడుగుతాను, రేవంత్ రెడ్డి మీరు పొగిడారు కదండి, వీడియో రిలీజ్ చేశారు కదండి, హైదరాబాద్ రమ్మన్నారు కదండి, మేము అంబాసిడర్లు పంపించి మేము వచ్చామండి అనకూడదు. అంటే నేను 200 అంబాసిడర్లకి లెటర్ రాసేయాలి.